Hi, this is Aruna. I am working as a speech therapist, Play Valley Child Development Center, Hyderabad. So today we are discuss about speech delay. వాట్ అబౌట్ స్పీచ్ డిలే? అసలు స్పీచ్ డిలే అంటే ఏంటిది అండ్ అది ఎందుకు వస్తుంది? ఫస్ట్ అది ఎందుకు వస్తుందంటే మనకి ఏదైనా సరిగ్గా వినపడకపోవడం, అవతల వాళ్ళు చెప్తే నేమ్ కాల్ రెస్పాండ్. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా మనం పిలిస్తే మనం తిరిగి వెనకకు చూడకపోవడం అనేది జరుగుతుంది. బికాస్ హియరింగ్ లాస్, మనకి చెవులు సరిగ్గా వినపడకపోయినా కూడా మనకి స్పీచ్ అనేది రాదు. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చేసి ఏఎస్డి, ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్. దాని వలన కూడా మనకు స్పీచ్ అనేది డిలే అవుతుంది. అండ్ థర్డ్ పాయింట్ వచ్చేసి న్యూరాలజికల్ డెవలప్మెంట్ అంటే మన బ్రెయిన్ ఫంక్షనింగ్ అనేది సరిగ్గా లేకపోవడం వలన కూడా, అండ్ ఇంటెలెక్చువల్ దాని పరంగా సరిగ్గా లేకపోవడం వలన కూడా ఆ ఫంక్షనింగ్ అనేది వర్క్ చేయకపోతే దాని ద్వారా కూడా స్పీచ్ అనేది డిలే వస్తుంది. అండ్ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంట్లో ఒక ముగ్గురు ఉన్నారనుకోండి. మన ఇంట్లో ముగ్గురు ఉంటే అందులో ఇద్దరు వర్కింగ్ ఉంటే ఆ కిడ్‌తో ఎవరు మాట్లాడే వాళ్ళు లేకపోవడం వలన కూడా ఎక్కువ స్క్రీన్ టైమ్ పెట్టేసి ఫోన్, ఆ టీవీ ఎక్కువ ఇవ్వడం వలన కూడా స్పీచ్ అనేది డిలే అవుతుంది. అండ్ అదర్ ఫ్యాక్టర్స్ వచ్చేసి జెనెటిక్ ఇష్యూస్ కూడా అయి ఉండొచ్చు. సో దీస్ ఆర్ రీజన్స్. ఈ రీజన్స్ వలన మనకి స్పీచ్ అనేది డిలే వస్తుంది.